హలో అండి. చెప్పండి. మేడం, ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ గారు 50 కోట్లు విరాళం ఇస్తున్నారు. అన్నదానానికి నేనే పెట్టుకుంటానని చెప్పేసి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? చాలా మంచి మంచి మనిషి బాగుంది. మేము ముస్లిమ్స్ అండి. మమ్మల్ని కూడా అయోధ్య చూడటానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక్కసారైనా పోవాలని అనుకుంటున్నా. ముస్లిమ్స్ అయినా నాకు ఏరే దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. రాములవారి కాడికి పోవాలి, చూడాలని బాగుంది కోరిక. ఇక ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్, ఆయన మంచిగా చేస్తుండు. సార్, అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ గారు 50 కోట్లు విరాళం ఇస్తున్నారండి. అది అన్నదానానికి మొత్తం నేనే ఖర్చు చూసుకుంటానని చెప్పేసి దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం అండి. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళకు ఎంతో అంతో సంపాదిస్తున్నారు, ఆర్థికంగా పంచుకున్నారు. ఆర్థికంగా ఎవరున్నా సరే, ఆ ప్రభాసే కాదు ఇంకెవరున్నా సరే ఆర్థికంగా ముందుకు వచ్చి పేదవారికి భోజనం పెడతానంటే ఎవరు వద్దంటారంటే అందరికీ సంతోషమే. ఆయనకు కృతజ్ఞతలు. మరియు ఇంకెవరున్నా కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బీ గతంలో కృష్ణంరాజు గారు బీజేపీ కార్యకర్తగా పనిచేశారు కదండి. ఇప్పుడు బీజేపీ కార్యకర్త గారిని ఇలా ఇస్తున్నారా, లేకపోతే ఆయనకే సొంతంగా వచ్చి ఈ అన్నదానానికి డబ్బులు నేను ఇస్తానని మీరు అనుకుంటున్నారు? అట్లేం లేదండి. బీజేపీ కానీ ఈ రామ మందిరం కట్టక ముందు నుండే ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదో మొన్న రిజల్ట్ వచ్చి ఏదో రామ మందిరం కట్టడం మొదలుపెట్టిన కానీ ఆయన స్టార్టింగ్ నుండే బీజేపీలో ఉన్నాడు. ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. దానికి దీనికి సంబంధం లేదు, అదంతా వేస్ట్. హలో సార్. హలో అండి. సార్, అయోధ్య రామ మందిరం రాముడు వారిని ప్రతిష్ఠించే రోజు ప్రభాస్ గారు 50 కోట్లు విరాళం తీస్తాడు. అన్నదానం మొత్తానికి నేనే ఖర్చు చేసుకుంటానని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమని మీరు అనుకుంటున్నారు? జై శ్రీరామ్ అండి. ఇలాంటి మనసున్న మహారాజులు ఇంకా ముందుకు రావాలని ప్రభాస్ గారు ఇస్తున్నారని అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇలాంటి మనసున్న మహారాజు ముందుకు రావాలి, ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.